మీరు ఎప్పుడైనా కొత్తగా చేసుకున్న టాటూలో బ్లిస్టర్స్ కనిపించినట్లు చూసారా? పానిక్ అవ్వకండి. ఇది ఇన్ఫెక్షన్ కాదు. బదులుగా ఇది మీ టాటూ హెలింగ్ ప్రాసెస్కి సహాయపడుతుంది. టాటూ పూర్తయిన తర్వాత టాటూ ఆర్టిస్ట్ దాన్ని స్పెషల్ బ్యాండేజ్తో కవర్ చేస్తారు. దీన్ని సనీ డెర్మ్ అంటారు. ఇది ట్రాన్స్పేరెంట్, వాటర్ ప్రూఫ్ మరియు ఎయిటెడ్. ఇది ప్లాస్మా మరియు కొంత టాటూ సిరాను ప్రాప్ చేస్తుంది. ఫలితంగా టాటూ ఇంక్ పాకెట్ ఏర్పడుతుంది. ఇది బ్లిస్టర్ 1 లాగా కనిపిస్తుంది. ఈ బ్యాండేజ్ సాధారణంగా 24 గంటల పాటు ఉంచబడుతుంది. తర్వాత దాన్ని తీసివేస్తారు. ఇది మీ టాటూ ఇన్ఫెక్షన్ మరియు బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. కాబట్టి ఈ బ్లిస్టరింగ్ ఎఫెక్ట్ హీలింగ్ ప్రాసెస్లో భాగం. ఇప్పుడు ఇది నాకు ఇన్ఫెక్షన్ అనిపించింది అనుకుంటున్నారు కాబోలు, కానీ ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఇది సేఫ్ మరియు నార్మల్. ఈ వీడియో నుంచి మెసేజ్ ఏంటి? టాటూ హెలింగ్ ప్రాసెస్ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీరు ఇష్టపడితే లైక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ని మరింత మందికి చేరవేయండి. మీరు టాటూ చేసుకున్నారా? ఈ బ్లిస్టరింగ్ ఎఫెక్ట్ గమనించారా? కామెంట్స్లో అనుభవం షేర్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి టాటూ టిప్స్ మీకు చేరుతాయి.